హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బొబ్బరి గారెలు చూడండి. బొబ్బరిని ఇలా కడుక్కోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు తీసుకోవాలి. తర్వాత కడిగిన బొబ్బర్లను మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టాలండి. మిక్సీ గిన్నెలో కొంచెం జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అట్లనే కరివేపాకు కూడా వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మిక్సీ పట్టాలండి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బిబ్బరి ఉండేటట్టుగా పట్టుకోవాలి. దాని తర్వాత కొంచెం ఉప్పు తక్కువ అయినట్టయితే కొంచెం ఉప్పు కూడా వేసుకోవచ్చు. అందులో కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చిమిర్చి తక్కువ ఉంది కాబట్టి కొంచెం కారం పొడి వేసుకుంటున్నానండి. చూడండి, తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఈ విధంగా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా వేసుకుంటే అంతటి వస్తుంది అన్నట్టు. చూడండి, ఈ విధంగా సాల్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెంగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో ఈ విధంగా టెస్ట్ చేసుకుందాం. చిన్న పీస్ని అట్లా వేసుకుంటే హీట్ అయిందో లేదో తెలుస్తుంది. ఈ విధంగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి గారెను ఇట్లా మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో ఇట్లా గారెలు రౌండ్గా అయినా లేకపోతే ఇట్లా పార్ట్ టైప్లో అయినా చేసుకోవచ్చు. మేము ఇట్లా చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా అవి హీట్ అయ్యే కొద్దీ మనం ఇట్లా తిప్పేస్తూ ఉండాలి. అంతే, సింపుల్ బొబ్బరి గారెలు ఈజ్ రెడీ. చూడండి, ఈ విధంగా క్రిస్పీగా ఉన్నాయి ఫ్రెండ్స్. చూస్తుంటేనే నోరు ఊరుతుంది. తిందాం, టేస్ట్ చేద్దాం. చూడండి, చాలా వేడిగా ఉంది ఫ్రెండ్స్. చాలా సూపర్.